తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మీ అందరి ఆలోచనలతో మీరు ఎంపిక చేసిన కలర్స్, మీరు ఎంపిక చేసిన డిజైన్స్తో మరి ఇందిరమ్మ బర్త్డే సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర మంత్రులు రాష్ట్రంలో మరి ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ చీరలను చూసి ప్రతి ఆడబిడ్డ సంతోషపడుతుంటే సహజంగానే మీకు తెలుసు, ఆడబిడ్డలు సంతోషపడితే మరి బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల కుటుంబం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందని, అందుకనే మరి చీరలు బాగలేవని లేదా ఎలక్షన్ల కోసమని లేదా కొంతమందికే ఇస్తున్నారని ఏదేదో తప్పుడు కూతలు కూస్తున్నారు. అయ్యా, మీ చీరలు బాగున్నాయా, మేమిచ్చిన చీరలు బాగున్నాయో రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అర్థమై గుండెలకు అత్తుకొని ఫోటోలు దిగి పెడతా ఉన్నారు. అది మీకు పాపం భయం అనిపిస్తుంది. మేము ఈ చీరలకు ఆర్డర్ ఇచ్చి దాదాపుగా 1 year కావస్తుంది. ముఖ్యమంత్రి గారు కన్న కళ ఏంటిదంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయాలి. 1 కోటి మంది మహిళలు కావాలి అంటే మరి 1 కోటి మంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్చాలనే లక్ష్యంతో ఈరోజు ఇచ్చిన 67 లక్షల చీరలు సరిపోవట్లేదని ఇంకా 33 లక్షల చీరల వరకు మరి మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా అంటే పూర్తిగా కోటి మందికి. దీన్ని నిస్సిగ్గుగా మరి హరీష్ రావు లాంటి ఒక నాయకుడు, అబద్ధాలకు కేరాపు హరీష్ రావు, నేను ఎప్పుడో చెప్పిన కదా అబద్ధాలకు నిలువుటొద్దామని. మేము 67 లక్షలకు ఆర్డర్ ఇచ్చినాం. 67 లక్షల చీరలు రాష్ట్రంలో పంపిణీ జరుగుతున్నది. అది గ్రామీణ ప్రాంతంలో ఒకసారి, మరి పట్టణ ప్రాంతంలో మరొకసారి. ఎందుకంటే చేనేత కార్మికులు ఏదో మేము దుబాయ్ నుంచి లేదా సూరత్ నుంచి కిలోల కొద్ది తీసుకొచ్చిన చీరలు కాదు. చేనేత కార్మికులు వాళ్ళు స్వయంగా నేర్చిన చీరలు మేము అక్కడే ఆర్డర్ ఇచ్చినాం కదా. మీకు చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ ముగ్గురు పోయి సిరిసిల్ల కార్మికులతో మాట్లాడి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని చీరలకు ఆర్డర్ ఇచ్చిండ్రు, ఎప్పుడు అయింది అని ఒక్కసారి తెలుసుకోండి. తర్వాత గతంలో 60 ఏళ్ళు దాటితే మహిళా సంఘాలలో ఉండకూడదనే నిబంధన ఉండే. ఇప్పుడు దాన్ని కూడా తీసేసి దాటిన వాళ్ళని కూడా సంఘంలోకి తీసుకుంటున్నాం. కాబట్టి మహిళా సంఘంలో ఉన్న సభ్యులకు ఇచ్చుకుంటూ మహిళా సంఘంలో 1 కోటి మందిని చేర్చాలి. కాబట్టి ప్రతి మహిళకి ఇచ్చి సంఘంలో చేరండి అని చీర పెట్టి మేము సంఘంలోకి ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఏం తప్పు కనపడ్డది? నీ తప్పు నేను చెప్తా. మా గవర్నమెంట్ వచ్చే వరకు మీరేమన్నారు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ, రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ మేము ఇచ్చినాం అన్నారు. మరి మా గవర్నమెంట్ వచ్చేటప్పటికి రేషన్ కార్డుల సంఖ్య, రేషన్ కార్డుల వాళ్ళ సంఖ్య మరి 89 లక్షలు.